హలో స్టూడెంట్స్, మీకు మ్యాథ్స్ అంటే భయమా? ఇక ఆ భయం అవసరం లేదు. చాట్‌జీపీటీ తెలుగులో మీకు మ్యాథ్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలో నేను ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వండి. మీకు కావాల్సిన ప్రాబ్లమ్ లేదా ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ స్టెప్ బై స్టెప్ ఎంత ఈజీగా కావాలంటే అంత ఈజీగా, మీకు తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో, హిందీలో కావాలంటే హిందీలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్చుకోండి. సో, దీంతో మీరు ఎగ్జామ్స్‌లో ఈజీగా క్లియర్ చేయవచ్చు. సో, నాట్ ఓన్లీ స్టూడెంట్స్ పేరెంట్స్ మీరు కూడా భయపడుతున్నారా? మీ పిల్లలు మ్యాథ్స్‌లో వెనకబడుతున్నారు, లేతే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అర్థం అవ్వట్లేదు, మళ్ళీ మళ్ళీ టీచర్‌కి ఇదే చెప్తూ ఉంటారు చాలామంది పేరెంట్స్. సో, అవసరం లేదు. మీ స్టూడెంట్స్‌తో పాటు మీరు కూడా జస్ట్ ఒక్కసారి నా వీడియో చూడండి. ఆ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో తెలిస్తే ఆళ్ళు ఇచ్చే చాట్‌జీపీటీ ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్స్‌తో మ్యాథ్స్ ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. సో, ఇంకా సుత్తి లేకుండా స్టార్ట్ చేసేద్దామా? సీ నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. జస్ట్ మీరు చాట్‌జీపీటీలో నేను ఇంతకుముందు చెప్పాను కదా! ఇక్కడ రెడీ వెన్ యూ ఆర్ అన్న దగ్గర ఆస్క్ ఎనీథింగ్ అన్న దగ్గర మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. జస్ట్ ఈ సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వండి చాలు. మీకు ఎలాంటి ఆన్సర్ కావాలితే అలాంటి ఆన్సర్. యాక్ట్ యాజ్ మై ఎగ్జామ్ మెంటర్ ఆర్ మై మ్యాథ్స్ టీచర్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద పైథాగరస్ స్పెల్లింగ్ కూడా మీరు కరెక్ట్‌గా ఇవ్వాలని ఏం లేదు. పైథాగరస్ థీరమ్ ఇన్ English step by step with examples. సో జస్ట్ మీకు కావాల్సిన క్వశ్చన్ నాట్ ఓన్లీ పైథాగరస్ థీరం, మీకు న్యూటన్స్ లా గురించి కావాలా, లేదంటే దేని గురించి కావాలంటే దాని గురించి మీకు అర్థమైన ప్రాబ్లం. మీరు ఏ క్లాస్ చదివితే ఆ క్లాస్లో మ్యాథ్స్ ప్రాబ్లమా, సైన్స్ ప్రాబ్లమా, ఏదైనా సరే నేను ఈ రోజు నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే ఒక్కొక్క టాపిక్ గురించి మీకు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో చెప్తాను. చూడండి, జస్ట్ యాక్ట్ యాజ్ మై ఎగ్జామ్ మెంటర్ ఆర్ మై మ్యాథ్స్ టీచర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద పైథాగరస్ థీరం in English step by step with example. Just click on enter. సో మీకు చాట్ జీపీటీ ఇమీడియట్గా ఐ యాక్ట్ యాజ్ యువర్ ఎగ్జామ్ మెంటర్, సో ఎక్స్ప్లెయినింగ్ స్టెప్ బై స్టెప్ వాట్ ఈస్ పైథాగరస్ థీరం. Pythagoras theorem is used only in a right angle triangle. So a right angle triangle has an angle of 90 degrees. So this is the main concept. So parts of right angle triangle. In a right angle triangle, we have three sides. Hypotenuse, the longest side, always opposite to the right angle. బేస్ పెర్పెండిక్యులర్, ఈ త్రీ టాపిక్స్ మనం మెయిన్గా గుర్తుంచుకుంటే పైథాగరస్ థియరమ్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. స్టేట్మెంట్ ఆఫ్ పైథాగరస్ థియరమ్, ఎగ్జామ్ పర్ఫెక్ట్. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. సో ఫార్ములా, వాట్ ఈస్ ఫార్ములా మనందరికీ తెలుసు, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బట్ వాట్ ఈస్ సి? హైపోటెనస్ ఈక్వల్ టు సి, బేస్ ఏ, పెర్పెండిక్యులర్ ఈక్వల్ టు బి. Now formula c square equal to a square b plus b square. This is the main formula you must remember. C square equal to a square plus b square. Examples. See, base equal to 3 centimeters, perpendicular equal to 4 centimeters. Find the hypotenuse. This is the questions you are getting in exams. Write the formula c square is equal to a square plus b square. Substitute value c square equal to 3 square plus 4 square. So 9 plus 16 equal to 25. C equal to square root of 25, that equal to 5. So answer is 5 centimeters. Hypotenuse is equal to 5 centimeters. Like this you are getting the more examples. See, so ChatGPT also giving the common Pythagoras triples 3, 4, 5, 5, 12, 13. These are the common triples. So when you get the 8 and 15, automatically the answer will be 17. Like that you directly save the exams, save time in the exams. Okay, like the main thing is use the theorem only for the right angle triangles. Always mention the formula in examples. Write step by step clearly. డ్రా రఫ్ డయాగ్రామ్. నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను కాబట్టి ఇది ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. నువ్వు ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మీరు తెలుగు, ఆ ఇంగ్లీష్ ప్లేస్లో తెలుగు అని ఇచ్చారనుకోండి, మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా తెలుగులో వస్తుంది. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పెర్పెండిక్యులర్ స్క్వేర్. సో ద ప్రాక్టీస్ క్వశ్చన్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ లైక్ దట్. ఇఫ్ మీకు ఇంకా క్లియర్గా కావాలి, నాకు డయాగ్రామ్స్ కూడా కావాలి అంటారా, జస్ట్ గివ్ ద ప్లీజ్ గివ్ సమ్ diagrams as well for
examples. You maths teacher know the explanation is see immediately once you ask the question immediately start basic right angle triangle. అసలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తెలుగులో దీన్ని లంబకోణ త్రిభుజం అంటాం. సో ద యాంగిల్ ఎంత ఉంటుంది 90 degrees. సో ఏ ఈక్వల్ టు బేస్, ఇక్కడ బేస్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బేస్, బి ఈక్వల్ టు పెర్పెండిక్యులర్, సి ఈజ్ ఈక్వల్ టు హైపోటనస్, లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఆపోజిట్ 90 degrees. సో సి ఈక్వల్ టు లాంగెస్ట్ సైడ్, ఇది లాంగెస్ట్ సైడ్ అనమాట. ద రైట్ యాంగిల్ 90 degrees is between A and B. Pythagoras formula of right near diagram, c square is equal to a square plus b square. Same thing, you have to apply the all examples step by step. How many examples you want, until unless you are understand the problem, the ChatGPT will be giving the more examples. If you need the same thing in Telugu, you have to ask just the same prompt, you can copy and paste here. See, initially act as my exam mentor to explain Pythagoras theorem in Telugu. English, you have to remove English and give the Telugu. So then it will automatically చాలా. ఇప్పుడు నేను మీకు పైథాగరస్ థియరం సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఉదాహరణతో వివరించాను. కుడి కోణ త్రిభుజం చూడండి, అతి పొడవైన భుజం. పైథాగరస్ కుడి కోణ భుజంలో కర్ణం యొక్క వర్గం ఇచ్చుకోవడం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తం. సో ఇంత తెలుగులో మనకి అవసరం ఉండదు, మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే మనకి అడిగితే మ్యాథ్స్ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 99% మన అందరం కూడా ఇంగ్లీష్ మీడియం నుంచి చదువుతున్నారు కాబట్టి మీ క్వశ్చన్ ఆర్ మీ ప్రాంప్ట్ని ఇంగ్లీష్లో ఇస్తే చాలా నీట్గా ఆన్సర్ వస్తుంది. సో మీరు స్టూడెంట్స్ మీరు చూస్తే మీకే డైరెక్ట్గా అర్థమవుతుంది, లేదా స్టూడెంట్ పేరెంట్స్ మీరు చూసి మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను పైథాగరస్ థియరం అని, మీ పిల్లలకి అర్థమైన టాపిక్ ఏదైతే ఆ టాపిక్ని ఈ పైథాగరస్ థియరంలో టైప్ చేయండి. సో ఇమీడియట్గా ఆన్సర్ మీకు వస్తుంది. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు తెలుసు కదా, చాట్ జీపీటీ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.